రికార్డింగ్ నెంబర్ 122 భాగవతం చదువుకుంటూ ఉన్నాము అని ఈ కథ దేవతలకు బ్రహ్మ వివరించి చెప్పెను. ఆ వృత్తాంతమును మైత్రేయుడు విదురునకు విప్పి చెప్పెను. ఈ పుణ్యచరిత్రమును శుకయోగి పరీక్షిత్తునకు తెలిపెనని సూతుడు శౌనకాదులకు చెప్పెను. ఈ వృత్తాంతము చెప్పుచున్న మైత్రేయుడు విదురునితో ఇట్లనెను. ఈ కథ సకల పాపహరము. దీనిని భక్తితో విన్నను చదివినను విష్ణుభక్తి స్థిరపడును. చక్కని పేరు ప్రతిష్టలు కలుగును. ఇహపర సౌఖ్యములు సమకూరును. మైత్రేయుడు ఇట్లు చెప్పెనని తెలిపి సూతుడు శౌనకాదులతో మరల ఇట్లనెను. ఈ వృత్తాంతము తెలిపిన శుకయోగీంద్రుని చూచి పరీక్షిత్తు మరల ఇట్లని ప్రశ్నించెను. మునీంద్ర, స్వయంభువ మనువు కోరిక వలన గదా వరాహమూర్తి భూదేవిని ఉద్ధరించెను. అట్లు భూదేవి సరి అయిన స్థితిలో స్థిరపడిన వెనుక స్వయంభువ మనువు సృష్టిని భూమిపై నిలిపెనా. బ్రహ్మదేవుడు తిర్యక్కులు అనబడు జంతువుల సృష్టి చేయుటలో మరియు ఇంకెన్ని మార్గములను సృష్టించెను. విదురుడు మహాభాగవతోత్తముడు కనుకనే కృష్ణునికి అపకారము తలపెట్టిన కౌరవులను విడిచి వనములకెగెను. తన తండ్రి అయిన కృష్ణద్వైపాయనుని అంతవాడయ్యను. తన మనస్సు వాక్కు శరీర కర్మలను కృష్ణుని యందే సమర్పించెను. భాగవత జనులను ఉపాసించుచు పుణ్యతీర్థములను సేవించి మంచి పేరు బడసెను. ఆ పేరుతోనే కల్మషములను తొలగించుకొనెను. అట్టి విదురుడు మైత్రేయునింకను ఏమని ప్రశ్నించెను. ఈ వృత్తాంతము సవిస్తరముగా తెలుపుము. ఇట్లడిగిన పరీక్షిత్తునకు శుకయోగి ఇట్లనెను. నిర్మలుడైన విదురుడు మైత్రేయ మునీంద్రుని ఇట్లని ప్రేమతో ప్రశ్నించెను. మహాత్మా, సృష్టికర్త అయిన చతుర్ముఖుడు ప్రజాపతులను పుట్టించనని చెప్పితివి. ఇంకనూ తన మనస్సున ఏమి సృష్టింపదలచెను? అంతకు ముందే సృష్టింపబడిన మరీచి మొదలగు మునులు చతుర్ముఖుని ఆజ్ఞను పాలించి సృష్టించిరా. సృష్టించినచో దాని విధానమేమి? వారందరూ భార్యాసమేతులై ఏమి సృష్టించిరి? భార్యలను విడిచి ఏమి సృష్టించిరి? అందరూ ఐకమత్యముగా ఉండిరా. ఉండి అందరును కలిసి ఏమి సృష్టించిరి? ప్రజాపతులు ఋషులు కాక మిగిలిన దిగువలోకముల సృష్టి ఎట్లు జరిగెను అని ఇటుపైన ప్రశ్నింపబడుచున్నది. ఈ దిగువలోకముల సృష్టిలో జంతువులు నరులు మున్నగువారున్నారు కదా. వారి దేహములను సృష్టించుటకై దేవతలు వారి దేహాదులలో అంతర్యాములుగా దూరవలెను. అప్పుడు జంతు లక్షణములగు ఆహార నిద్ర భయ మైథునాదులును నరలక్షణములగు ఈర్ష్య అసూయ మద మాత్సర్యాదులు కూడా ఈ దేవతలకు సంక్రమించెనా? లేక వారందరూ ఐకమత్యముతో సృష్టిలో పనిచేసిరా? ఊర్ధ్వలోకముల సృష్టిలో శాశ్వత మూర్తులై చెరించుచున్నప్పుడు కూడా దేవతలకు సనకాదులకు అహంకారము తప్పలేదు. ఇక దిగువ లోకములలోనికి వచ్చినప్పుడు జంతు లక్షణములతో నరలక్షణములతో చేష్టలు చూపిరా? లేక ఈ దేవతలు నారాయణుని అంతర్యామిత్వమునందు వసించుచు ఐకమత్యముతో సృష్టించిరా అని మైత్రేయుని అడుగుచున్నాడు. ఈ ప్రశ్నకు సమాధానములైన అర్థవాదములు కూడా రాబో కథలో వివరింపబడును. సారాంశమేమనగా భూలోకమున కూడా భూగోళముపై భౌతిక నరదేహమున కూడా నారాయణుడు దిగివచ్చుననియు దేవతలతో పాటు దితి గర్భ లక్షణములు అహంకార మమకారాదులై మరి ఒక ప్రక్కన దిగివచ్చుననియు అప్పుడప్పుడు దేవతలు కూడా ఇట్టి రాక్షస చైతన్యములచే బద్ధులై నారాయణుడు దిగివచ్చి దయచూపుటచే మరల కనువిప్పు నొందుచున్నారనియు రాబో కథలలో నిరూపింపబడును. పరశురాముడు, రాముడు, కృష్ణుడుగా నారాయణుడు దిగివచ్చినప్పుడు కార్తవీర్యుడు, తాటక, మారీచ, సుబాహు, రావణ, కుంభకర్ణాదులు, శిశుపాల, జరాసంధ, ధృతరాష్ట్ర కౌరవాదులు కూడా దిగివచ్చుట మొదలగు కథలుగా ఇవి వివరింపబడును. మరియు సంపూర్ణ మానవావతారమైన రామావతారమున ఇంద్రాది దేవతలు శరభంగుని ఆశ్రమము మొదలగు తావులలో దిగివచ్చి అవతారమూర్తుల దివ్య అద్భుత ప్రణాళికలకు తోడ్పడుటయు దీని వివరములే. మరియు పరిపూర్ణ లీలావతారమగు కృష్ణావతారమున చచ్చుటకు దిగివచ్చిన పూతన, శకట,
శకటాసురాది దైత్య శక్తులతో పాటు అహంకార పూరితులై ఇంద్రుడు చతుర్ముఖ బ్రహ్మ కూడా దిగివచ్చి అహంకారమును తొలగించుకొని గోపాలురై క్రీడించుటయు మొదలుగాగల భగవానుని లోక అద్భుత లీలలన్నయూ ఈ ప్రశ్నకు సమాధానములే. ఈ ఏకసూత్రత గోచరింపనిచో భాగవత మహాకావ్యము అనబడు వేదగ్రంథమున గల వస్త్వైక్యము గోచరింపదు. ఇది గోచరింపకపోవుట వలననే పురాణములలో కావ్యలక్షణము తక్కువగా ఉన్నదని పండిత విమర్శక లోకము స్వప్న ప్రలాపములు చేయుచుండుట నేటి ఆంధ్ర సాహిత్య సమాలోకనము చేయువారిలో ఒక వర్గమున కట్టి అనారోగ్య దృష్టి ఉన్నది. వారికి పామరులపై గౌరవము గాని అధికారము గాని లేకుండుట వలన పామరులు వారి బారి నుండి రక్షింపబడిరి. ఎవరెవరు ఎటువంటి సృష్టి చేసిరి అని ప్రశ్నింపగా మైత్రేయుడు ఇట్లనెను. మొదట జీవులకు అంతుపట్టని పరమపురుషుడు ఉండెను. అతడు మాయతో కూడిన వాడై కాలస్వరూపుడుగా వ్యక్తమయ్యెను. ఈ సృష్టి యందలి మార్పులు అతనికి అంటవు. ఈ సృష్టియే తన నివాసముగా అతడు జీవులకు వ్యక్తమగును. అతడు మొదట కదలిక రూపమున సంకల్పించి 3 గుణములను సృష్టించెను. ఆ గుణములందు మహత్తత్వము పుట్టెను. ఇట్లు పుట్టుటకు రజోగుణము కారణము. ఆ మహత్తత్వమున అహంకారము పుట్టెను. అది 3 గుణములతో 3 విధములుగా వ్యక్తమయ్యెను. దాని వలన పంచతన్మాత్రలు పంచభూతములు పుట్టెను. అవియే సృష్టికి కారణములు. కానీ లోకములు నిర్మించు సామర్థ్యము వానికి లేదు. కనుక వాని కలయికచే భగవంతుడు హిరణ్మయమైన గ్రుడ్డును సృష్టించెను. అది జలముల లోపల వృద్ధి పొందెను. అదే సమయమున నారాయణుడు 1000 దివ్య సంవత్సరములు యోగనిద్రలో ఉండెను. అతని నాభి నుండి పద్మం ఉదయించెను. అది కొన్ని వేల సూర్యుల కాంతిని తనలో ధరించి ఉండెను. సకల జీవులను సృష్టికి ముందు దానిలో ఇమిడి ఉండిరి. అందుండి చతుర్ముఖ బ్రహ్మ పుట్టెను. అతడు స్వయం ప్రకాశము కలవాడు. అతనికి పేరు, రూపములు, గుణములు మొదలగు సంకేతములు పుట్టెను. వానితో అతడు లోకములను సృష్టించెను. వాని ఛాయ నుండి అవిద్య పుట్టెను. దాని యందు తామిశ్రము, అంధతామిశ్రము, తమస్సు, మోహము, మహామోహము అను 5 స్థితులున్నవి. దీని వలన సృష్టిలో లేనిది ఉన్నట్లు కనిపించును. ఇట్టి తన సృష్టిని అది అజ్ఞానమయము అని గ్రహించి చతుర్ముఖుడు ఆ సృష్టి రూపమైన దేహమును విడిచి ఈవలకు వచ్చెను. అట్లు బ్రహ్మచే విడువబడిన దేహము నుండి రాత్రి పుట్టెను. అందే ఆకలి దప్పులు పుట్టెను. అందుండి యక్షులు, రాక్షసులు పుట్టి ఆకలి దప్పులతో బాధపడిరి. అందు కొందరు చతుర్ముఖుని భక్షింతుమనిరి. వీరి నుండియే రోగకారణములైన సూక్ష్మజీవులు పుట్టి జీవుల శరీరములను భక్షించుచున్నవి. అందు కొందరు చతుర్ముఖుని రక్షింతుము అనిరి. వారి నుండి మన దేహములను రక్షించు ఆరోగ్యాది శక్తులు పుట్టినవి. బ్రహ్మను భక్షింపదలచిన వారు సమీపించి వెంటబడిరి. అతడు భయపడి, నేను మీ తండ్రిని, మీరు నా బిడ్డలు, నన్ను మీరు హింసింపరాదు అని హెచ్చరించెను. యక్షణము అనగా హింస కనుక హింసింపదలచిన వారు యక్షులు అనబడిరి. రక్షింపదలచిన వారు రక్షస్సులు అనబడిరి. అటుపైన చతుర్ముఖుడు వెలుగులతో కూడిన మరి ఒక దేహము ధరించి సత్వగుణ ప్రధానులైన దేవతలను ప్రముఖులుగా సృష్టించెను. అటుపైన అతడు ఆ శరీరమును కూడా విడచెను. అది పగలయ్యను. దేవతలకు నివాసమయ్యను. అటుపైన బ్రహ్మ తన రహస్యావయవముల నుండి కొందరిని సృష్టించెను. వారి పేరు అసురులు. వారు అతి కామముతో వెకిలితనము కలిగి చతుర్ముఖునితో సంభోగము కోరిరి. బ్రహ్మ భయపడి పారిపోయి నారాయణుని శరణుజొచ్చి నమస్కరించి ఇట్లనెను. నీవు లోకములకు స్థితి కల్పింపజేసి నన్ను సృష్టింపమని ఆజ్ఞాపించితివి. నేను సృష్టిని ఆరంభించి తిని. అందు పాపాత్ములైన అసురులు పుట్టి సంభోగమునకై నా వెంటనే పడుచున్నారు. నా మనస్సు కలతపడి నీ సాన్నిధ్యము వేడి శరణుజొచ్చి తిని. నన్ను రక్షింపుము. జీవులకు కష్టము కలిగించుటకు గాని కలిగిన కష్టములను పోగొట్టుటకు గాని నాకు అధికారము లేదు. దానికి అధికారివి నీవే అన విని నారాయణుడు ఆధ్యాత్మ దర్శనము విడదీసి చూపి ఆ కామ శరీరమును విడువుమని బ్రహ్మను ఆజ్ఞాపించెను. బ్రహ్మ అట్లే ఆ దేహమును విడిచెను. అట్లు విడువబడిన దేహము నుండి సంధ్య అనబడు స్త్రీ ఉదయించెను.
ఆమె బంగారపు టందెలతో అలంకరింపబడిన పాదపద్మములు కలిగి చక్కని మొల నూలుతో పట్టు వస్త్రములతో అలంకరింపబడిన అందమైన పిరుదులు కలిగి ఉండెను. కఠినమైన కుచభారముతో నిలబడెను. మద్యపానము వలన కన్నులెర్రబడి ఉండెను. కృష్ణపక్షమందలి అష్టమి నాటి చంద్రుని వలె చక్కని నుదురు కలిగి ఉండెను. తుమ్మెదల గుంపు వంటి ముంగురులతో, సంపెంగ పువ్వు వంటి ముక్కుతో, చిరునవ్వులొలికించుచు విలాసములైన చూపులు కలిగి ఉండెను. హస్తమున పద్మము ధరించి నిలబడి ఉండెను. రికార్డింగ్ నెంబర్ 122 అయిపోయింది.